బాబు నీ ఆస్తి తీసుకెళ్ళాడికి ఇచ్చానేమని చెప్పిందా? ఎవరు ఆస్తి వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవరి ఆస్తుల సంపాదనలో ఇవాళ మనం క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే షర్మిలమ్మకి 2009 ముందు పెట్టిన సండూరు పవర్, సరస్వతి ప్రాజెక్ట్స్, సాక్షి లేకపోతే భారతీయ సిమెంట్స్ ఎన్నైనా మీరు చెప్పండి. దీనికి సంబంధించిన రిటర్న్ షర్మిలమ్మ కానీ ఎక్కడైనా ఫైల్ చేస్తే ఎస్ నాకు ఇందులో ఇంత స్టేక్ హోల్డర్ అని నేను పలానా సండూరు ప్రాజెక్ట్లో కానీ దీంట్లో అని ఆ ట్యాక్స్ కట్టింది. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన ఉదంతో ఒకటి చెప్పమానండి. రెండోది ఈ సంబంధించిన దాంట్లో షేర్ హోల్డర్స్ నేను సరస్వతి ప్రాజెక్ట్స్కి ఇప్పటికి కూడా చెప్తున్నాను. కన్ఫైనింగ్ టు స్టేట్మెంట్ షీఈ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ సరస్వతి ప్రాజెక్ట్స్ బికాస్ ఆవిడింట్లోనే అది ఆవిష్కరించబడింది ఆ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు వచ్చేసరికల్లా 51 ఎకరాలకు సంబంధించిన ఇడుపులపైది ఏదైతే పంచారో ఆయన పెళ్లికి ముందే ఇచ్చారో పెళ్లి తర్వాత ఇచ్చారో అది రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మకి సక్రమంగా ఇచ్చిన ఆస్తి. సో దీనికి సంబంధించిన విషయంలో అప్రహెన్షన్స్ ఉంటే ఇవాళ నిజంగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఇంకే ఆస్తి అయినా ఉంటే విజయమ్మ గారు దాంట్లో అథెంటికేటివ్గా, ఎందుకంటే యలహంక ప్యాలెస్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక విజిటింగ్కి వెళ్ళారు. ఒకసారి ఆ వీడియోలు ఉంటే మీరు ప్లే చేయండి ఒకసారి. ఇది ఒక అద్భుతంగా తనది కానట్టుగా వాళ్ళ అబ్బాయి కట్టుకున్నట్టుగానే ఓన్ చేసుకుని చెప్పాడు ఆయన. ఈ నెవర్ అట్టర్డ్ ఈవెన్ సింగిల్ వర్డ్ దట్ ఇది నేను కట్టిన ప్యాలెస్ అని ఏ రోజు సందర్భంలో కూడా చెప్పలేదు. సాక్షి పేపర్ ఉదంతో ఉంది, యలహంక ప్యాలెస్ ఉదంతో ఉంది, సండూర్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఎఫిడవిట్లో క్రిస్టల్ క్లియర్గా ఐఎమ్ ది బాస్ అన్నట్టుగా డిక్లరేషన్స్ ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అండి. ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ బిజినెస్. ఇప్పుడు షర్మిల గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా అప్పటికే. ఇప్పుడు ఆయన ఏది కష్టాలు కక్కలో డొక్కలో తినుకుని ఆయన బిజినెస్ చేసుకున్నాడు తప్ప రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రోజు మనం అదేదో సిబిఐ ఈడీ కేసులు పెట్టిన కారణంగా ఆయన గురించి మాట్లాడతారు తప్ప అంత మునుపు ఏ రోజైనా సరే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఆయన ఇబ్బంది పెట్టే విధంగా ఈ నోట్లు చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా కానీ అయితే దేవుడు సాక్షిగా అని చెప్పి దేవుడిని కూడా ఇందులోకి తీసుకురావడం ఏంటి? ఇప్పుడు నిజంగా అదే జరిగితే మీరు చెప్పిందే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది అన్నకన్నా మీరు ఒకటి జాగ్రత్తగా ఇందులో ఒక క్రెడెన్షియల్స్ ఆలోచించండి. పుట్ట మహేష్ యాదవ్ది సీన్ ఇప్పుడు నడుస్తుంది పార్లమెంట్ సమావేశాలకి. ఓ దేవాలయం లాంటి పార్లమెంట్కి డ్రగ్స్ తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే డ్రగ్స్ ఇవాళ ఇంజెక్ట్ అయి ఉన్నాయి, అతనికి బ్లడ్ సబ్స్టెన్స్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్ డే పార్లమెంట్ సెక్షన్కి వెళ్ళాడు. ఆ ఎక్స్క్యూజ్తోనే బెయిల్ కూడా ఇచ్చింది గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ సందర్భంలో దాని మీద చర్చనీయాంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ షర్మిల గారి అంశం, సునీతమ్మ గారి విషయం. ఇవాళ నేను సునీతమ్మ గారి కేసు విషయంలో అవినాష్ రెడ్డికి అన్ని కేసులు ఒకే ఏకతాటి మీద కట్టి బంగాళాఖాతంలో కలిపింది, డిస్మిస్డ్ అని. ఇవాళ దాని ఫైనల్ ఇప్పుడు విజయమ్మ గారితో ఎవరైనా రాయించారు? ఇది రాయించడం కాదండి. వీళ్ళు ఖచ్చితంగా మీకు రెండు ఉంటాయి తెలుగుదేశం మోడల్స్ ఆఫ్ ఆపరండి, వెరీ క్లియర్. తల్లికి చెల్లికి అన్యాయం చేసింది ఒకటి, వాడు హూ కిల్డ్ బాబాయ్. ఈ రెండింటిని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డికి అనే వ్యక్తి యొక్క క్యాస్కేడ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏ విషయాలు అయితే చర్చనీయాంశాలు అవ్వాలో అవి కాకుండా అనవసరమైన విషయాలు. ఇప్పుడు నేను ఇందాక క్లియర్గా చెప్తున్నాను, నేను కూడా లా చదివిన ఒక విద్యార్థిగానే చెప్పిన, ఎందుకంటే నేను లా ప్రాక్టీస్ చేయలే. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ప్రతి ఆస్తి మీద విజయమ్మ గారికి తప్ప ఎవ్వరికి హక్కు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా. సరే, ఇప్పుడు ఆవిడ అబద్ధం చెప్తున్నారా? ఏమని అబద్ధం? ఇప్పుడు ఇది కాదు అని చెప్తున్నా. పెన్ను కాగితం తీసుకుని నా భర్త సంపాదించిన ఆస్తులు ఈ విధంగా షర్మిలమ్మకి ఇస్తున్నాను అని ఒక డిక్లరేషన్ ఏమనండి. నేను మాట్లాడి అడగండి, ఎవరు ఆస్తులు ఎవరు పని చేస్తారు? ఇప్పుడు కోకిలబెన్ ఉంది కాదండి, ఇప్పుడు ఆవిడ తెలియదా అంటున్నాను. ఎందుకు రాసినట్టు ఇది? మా మేనోళ్ళకి మేనగోళ్ళకి అన్యాయం జరుగుతుంది, నలుగురు మనవాళ్ళు. అంటే ఇప్పుడు నాకు తెలిసి 51 ఎకరాలకి ఏదైతే ఇడుపు రూపాయలు ఇచ్చారో, ఇందాక చెప్పింది ఆడపిల్ల హక్కు అన్నట్టు భారతమ్మ కూడా ఏమైనా క్లెయిమ్ చేసిందేమో. అంటే మొత్తం ఆస్తులండి కదా ఆవిడ చెప్పి. ఏ మొత్తం ఆస్తులు? ఇప్పుడు నేను పెద్దంబాని ఆస్తి గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ప్రజలందరికీ అర్థమయ్యేలాగా. కోకిలబెన్ వచ్చి ఆడ ఆస్తి తీసుకెళ్లి చిన్నోడికి ఇచ్చారా బాబా, ఇద్దరు బ్యాలెన్స్ అయిపోతారని ఎక్కడికి చెప్పింది ఆవిడ. మరి ఈవిడ ఎందుకు తగుదనమ్మా అని ఉత్తరాలు రాస్తుంది? నిజంగా చెప్తున్నాను, రాయొచ్చు. కానీ రాసి కన్నా మీకు అథెంటికేషన్ అథారిటీ ఉందమ్మా, మీరే ఆస్తి మీరే ఇవ్వాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర గారికి సంబంధించిన ఏ ఆస్తి అయినా సరే రాజశేఖర గారు వీళ్ళమ్మ రాయలేదు. అంచేత ఆస్తి ఖచ్చితంగా సక్రమంగా విజయమ్మ గారు ట్రావెల్ అవుతుంది. విజయమ్మ గారు కన్సాలిడేటెడ్ గా ఇవాళ ఒక వీళ్ళమ్మ రాసి ఎస్ నా తదనంతరం నా ఆస్తి మొత్తం నా కూతురు పిల్లలకి ఇస్తున్నాను చెప్పమనండి. ఎవరు కాంట్రాడిక్ట్ చేయలేరు. మధుసూదన్ రెడ్డి గారు, విజయమ్మ గారి రకంగా లేఖ రాయడం పార్టీకి ఏమైనా ఇబ్బందా?